రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎంతో కృషి చేస్తున్న సీఎం చంద్రబాబు, నారా లోకేష్లపై మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ దుర్భాషలాడడం దుర్మార్గమన్నారు ఎమ్మెల్యే కాకల సురేష్. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు చేసినటువంటి అభివృద్ధి గురించి వివరించారు. నోటిని అదుపులో పెట్టుకుని రాజకీయం చేయాలని, కుటుంబాలను బజారుకు లాగడం అన్యాయమన్నారు ఎమ్మెల్యే కాకల సురేష్. అంబటి రాంబాబు గారు అనేవాళ్ళమ్మ. అంబటి రాంబాబు, నేను కూడా గారానే అని అంటాను, ఎవరైనా సీనియర్ పొలిటీషియన్. అతను మాట్లాడిన భాష ఒకసారి మీరు చూశారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా ఏ కుటుంబ సభ్యులు కూడా హర్షించరు ఆ భాషని. వారి సొంత కుటుంబ సభ్యులు కూడా ఆ భాషని హర్షించరు. కుటుంబాలకు ఏం సంబంధం రాజకీయం? కుటుంబ సపోర్టుతోనే, కుటుంబాలు సపోర్ట్ చేస్తేనే నాలాంటి వాళ్ళు కానీ, బాబు గారు కానీ, లోకేష్ గారు కానీ ఎవరైనా కూడా రాజకీయం చేసుకుంటే, ఎంతో మంది రాజకీయ నాయకులు కానీ కుటుంబ సపోర్టుతోనే రాజకీయాల్లో ఉండే పరిస్థితి. కుటుంబాలు ఏం చేసి, కుటుంబాల జోలికి ఎందుకు వెళ్తున్నారు, కుటుంబాల మీదకి ఎందుకు వెళ్తున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు కుటుంబాల గురించి? ఆ మాత్రం విచక్షణ లేకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడాడు. ఖబర్దారు, ఇంకొకసారి అంబటి రాంబాబు అవ్వచ్చు, అలాగే జోగి రమేష్ అవ్వచ్చు, వీళ్ళిద్దరు కూడా దారుణమైన లాంగ్వేజ్. జోగి రమేష్ మాట్లాడుతున్నాడు లోకేష్ బాబు గురించి, బాడీ షేమింగ్ చేస్తున్నాడు. సెన్స్ ఉందా కొద్దిగా? నువ్వు కూడా ఒక రాజకీయ నాయకుడిగా ఎదుగుతున్నావు. రేపు పొద్దున నీ లాంగ్వేజ్, నీ పద్ధతి చూసి నీకు ఓట్లేస్తారనుకుంటున్నారు జనాలు. కానీ ప్రజలే బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో వీళ్ళిద్దరు ఎక్కడ పోటీ చేసినా కూడా, వీళ్ళిద్దరే కాదు ఇంకా కొంతమంది ఉన్నారు వైసీపీలో, అదే పని వాళ్ళకి, వేరే పనే లేదు. వీళ్ళని ప్రజలు గమనించాలి. ప్రజలు చట్ట సభలకు రాకుండా